ముందుగా చర్చించడానికి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ గారు ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి రాకేష్ కుమార్ వచ్చారు. అలాగే బీజేపీ నుంచి రఘునాథ్ బాబు గారు సీనియర్ నేత, ఆయన కూడా స్టూడియోకి వచ్చారు. ముందుగా వీరితో డిస్కషన్ చేద్దాం. సురేష్ గారు, ఎందుకంటే రాజధాని ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పర్యటన మీరు చూసే ఉంటారు, కొన్ని కీలకమైన కామెంట్లు చేసి ఉంటారు. వాస్తవంగా రాజధాని ప్రాంతంలో భూసేకరణ వద్దు అంటూనే బలవంతపు భూసేకరణ వద్దని ఇంకో రకమైన కామెంట్ కూడా జరిగింది. అసలు నేను పర్యటన ఎలా చూస్తారు? ఆ రాజధాని ప్రాంత పరిస్థితులను పవన్ కళ్యాణ్ పర్యటనలో పూర్తిగా వెల్లడేయాలేవా, లేకపోతే ఒక పాక్షికంగా మాత్రమే కొన్ని అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? అంటే పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే ఇంకో వాళ్ళు కానివ్వండి, రాజధానిలో బలవంత భూసేకరణ గురించి అన్ని ప్రతిపక్షాలు ఒకే మాట మీద ఉన్నాయి. మీరు ఇప్పుడు మీకు కావాల్సిన భూమి ఎంతో ఫస్ట్ నుంచి ఒకటే చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైనా అది కూడా ప్రకటించడం జరిగింది. రేపు 20 మేము కూడా ధర్నా చేస్తున్నాం. మీకు కావాల్సిన 33,000 ఎకరాల భూమి మీకు కావాలన్నారు, తీసుకున్నారు. మళ్ళీ తర్వాత 3,000 ఎకరాలకు అదనంగా మన భూసేకరణ కావాలని చెప్పి బలవంతాన అవి కొన్ని మండలాల్లో ఈరోజు భూసేకరణ చేయడం అది రైతులకు వ్యతిరేకంగా, రైతు సంఘాలు, రైతు కూలీలు అందరూ ఒకే వాటితో వెలుగెత్తి వాళ్ళు ప్రతిఘటిస్తున్నప్పుడు ఈ విధంగా బలవంతంగా చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే మీరు వెళ్ళారు ఈ యొక్క రాజధాని నిర్మాణంలో, మరి ఇండియాలో ఉన్నటువంటి ఇంజనీర్లు అయితేనేమి, ఇండియాలో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులు వాళ్ళు పనికి రారని చెప్పేసి మీరు సింగపూర్కి వెళ్ళారు, లేకపోతే చైనాకి వెళ్ళారు, జపాన్కి వెళ్ళారు, అక్కడ నుంచి ప్లాన్ చేసుకున్నారు. సింగపూర్లో ఇచ్చిన వాళ్ళు సీడ్ క్యాపిటల్ ఇచ్చిన ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్లో కూడా వాళ్ళు 3,000 ఎకరాలు చాలని చెప్తా ఉన్నారు. 3,000 ఎకరాలు చాలన్నప్పుడు మీరు 33,000 ఎకరాలు మీరు తీసుకొని మళ్ళీ అదనంగా 3,000 ఎకరాలు తీసుకుంటా ఉన్నారు. మరి ముఖ్యంగా బహుళ పంటలు పండే భూములవి, మామూలు భూములుగా జరిగి భూములవి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క మాన్సూన్ మన ఈ వర్షాకాలం ఋతుపవనాలు ఈరోజు చాలా బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 660 మండలాల్లో 330 మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా 10% తక్కువగా వర్షపాతం నమోదైన పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా చాలా చోట్ల సాగు విస్తీర్ణం తగ్గింది. 43 లక్షల హెక్టార్లు ఈరోజు సాగు విస్తీర్ణం ఉంటే 50% కూడా సాగు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం ప్రత్యేక చర్యలు కొత్త ఆదనంగా భూమిని సాగులో తీసుకొచ్చే ప్రణాళికలు ఏమి లేవు. వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టులు కూడా పూర్తి చేయడానికి వాళ్ళు ఏం ఎక్కువ స్టెప్స్ చేయట్లేదు. అలాంటప్పుడు ఈ యొక్క 3 పంటలు పండే భూముల్ని బలవంతంగా లాక్కొని దాని మీద వాళ్ళు మరి ఈ యొక్క రాజధాని నిర్మాణం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎవరినో ఊటంకి ఇచ్చి చెప్పారు, రాజుకు ఒక రాయమా రైతుకు ఒక న్యాయమా అని చెప్పి. మురళీమోహన్ గారు మరి ఎంపీ గారు రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి రింగ్ రోడ్ వేస్తున్నప్పుడు ఆ భూసేకరణ అధికారులు రాళ్ళు రప్పలున్న భూముల్ని మరి సేకరిస్తుంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళిన ఒక ఉదంతాన్ని ఆయన ఉటంకిస్తూ చెప్పడం జరిగింది. కరెక్టే కదా. మరి ఇప్పుడు ఆయన అలాంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు అందరూ ఎలిగెత్తాడుతూ ఉన్నారు. ఎంత కేర్లెస్గా మాట్లాడుతున్నారంటే, బాధ్యతారహితంగా ఈరోజు మంత్రులు మాట్లాడుతున్నారండి. ఆఫ్టర్ ఆల్ 3,000 ఎకరాలు, ఆఫ్టర్ ఆల్ దీనికి ఇంత పెద్ద గగ్గోలు పెట్టాలన్నా 90% జరుగుతుంటుంది. అంటే ఎవరు వ్యతిరేకించినా వాళ్ళు ప్రతిపక్షాలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేకపోతే ఇంకో పార్టీని ముద్ర వేసి తప్పించుకొని పోవడం అది మంచి పద్ధతి కాదు. అది బాధ్యతారహితం అని చెప్పి కూడా పూర్తిగా భూసేకరణ గురించి మాట్లాడుతున్న సందర్భంలోనే కానీ రైతుల తాలూకు ప్రతిస్పందన మాత్రం పూర్తిగా రాజధాని ప్రాంతంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఉన్నట్టే కనిపిస్తుంది. యాక్చువల్గా నిన్న జరిగిన సమావేశం భూసేకరణ వద్దని చెప్తున్నప్పటికీ కూడా రైతులు చెప్తుంది ఏంటంటే అసలు ల్యాండ్ పూలింగ్నే చేయొద్దు, అసలు మా గ్రామాలను పూర్తిగా మినహాయించండి అని డిమాండ్లు కూడా అక్కడ వచ్చాయి. కరెక్ట్గా ముందు నుంచి వాళ్ళు దాని మీద స్పందన ఉంది, మిశ్రమ స్పందన ఉంది. రాజధాని మేము కూడా చెప్పడం జరిగింది, భూములు ఏం తీసుకుంటారా ఎక్కడైనా కానీ. మరి యాక్చువల్లీ శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వికేంద్రీకరణ దాని గురించి ప్రధానంగా వాటివన్నింటినీ మనం చర్చించాలని కూడా పెద్ద అంశం అది చర్చించడం. సరే వాళ్ళు ఏదో మేము కూడా అన్నాం, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ కట్టుకోండి, కానీ దయచేసి బలవంతంగా మాత్రం భూముల్ని భూసేకరణ చేయొద్దండి, భూమి సమీకరణ చేయండి అన్నారు. మేము 100% ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పెద్ద ఎత్తున భూ సమీకరణ మేము చేస్తామని చెప్పి ఈరోజు సడన్గా ఈరోజు వాళ్ళు ఈ విధంగా భూసేకరణకు నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, కోర్టులకు వెళ్ళిన తర్వాత ఇంకా చాలామంది మొదట భూ సమీకరణలోనే కొన్ని వందలాది అప్లికేషన్స్ వ్యతిరేకంగా ఇంకా ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా మరి క్రీడా కమిషనర్ గారు వచ్చారు, మీరు సాగు చేయడానికి లేదన్నప్పుడు కోర్టు అక్షింతలు వేసింది వాళ్ళని. మీరు అలా అనడానికి లేదు, మీరు మొదలు పెట్టడం తర్వాత మాట్లాడతాం, ఇప్పుడు మాత్రం వాళ్ళు సాగు చేసుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది ఎవరు చెప్పినా కూడా, మరి ఆయన పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా దీనికి మాత్రం ఈ భూ సేకరణకు మాత్రం పూర్తిగా వ్యతిరేకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 26వ తేదీన మా నాయకులు కూడా ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. రఘునాథ్ బాబు గారు, ఈ భూసేకరణ విషయంలో ఓ పక్క కేంద్ర ప్రభుత్వం 3 సార్లు ఆర్డినెన్స్ తీసుకొచ్చినా సరే చివరికి అమలుపరచలేక వెనకడుగు వేయాల్సిన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక అడుగు ముందుకే వేసి రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటాం తీసుకుంటాం అంటుంది.
నిన్నటి పవన్ కళ్యాణ్ పర్యటన కావచ్చు, రేపు వైఎస్ఆర్సీపీ ధర్నా కావచ్చు, లేకపోతే రైతుల ఆందోళన కావచ్చు, వీటన్నిటి పరిస్థితులు మీరు దృష్టిలో పెట్టుకొని వాస్తవంగా మీ పార్టీ రాజధాని ప్రాంతంలో భూసేకరణ పట్ల ఒక స్పష్టమైన విధానంతో ఉందా లేదా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం చెబుతున్న వాస్తవం నేను కూడా నమ్ముతున్నా ఏంటంటే 33,000 ఎకరాలు సేకరించే ఇంకా 3,000 ఎకరాలంటే ఒక 10% ఇంకా చేయాలి. ఇప్పుడు పాత యూపీఏ ప్రభుత్వం పెట్టిన ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లులో కూడా 80% ఎక్వైర్ చేస్తే 80% విల్లింగ్ ఇస్తే 20% ఎక్వైర్ చేసుకోవచ్చు అని ఇప్పుడు ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వ బిల్లు కూడా. ఆ ప్రకారంగా చూస్తే కూడా ఇది 10% అంటే తక్కువలోనే ఉంది. అయితే ఇక్కడ ఇవాళ కొంత రెసిస్టెన్స్ ఉంది. దానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని ఇంపార్టెన్స్ పెరిగింది, అవునన్నా కాదన్నా. కారణం ఏంటంటే ఇదివరకు కాంగ్రెస్ కమ్యూనిస్టు కొంత వైఎస్ఆర్ కొంత ఇంపాక్ట్ ఉన్నా వాళ్ళందరికన్నా కానీ సమో పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూ టేకప్ చేసిన దగ్గర నుంచి దీనికి కొంత ప్రామినెన్స్ మిత్రపక్షం అని కాదు, ఇది వాస్తవం. ఎక్కువ ఫోకస్ మీడియా కూడా ఎక్కువ ఫోకస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, ఒక పక్క ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే గవర్నమెంట్ చేస్తున్నటువంటి దాన్ని ఒక పక్క సమర్థిస్తున్నారు. ఆయనకి నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటున్నారు. ఇంకో పక్క ఏమంటున్నారు, రైతులకు కూడా న్యాయం చేయాలి అని అంటున్నారు. ఏది బలవంతం వద్దు, మంచిగానే చెప్పి చేయాలి అని అంటున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న నారాయణ గారు చెబుతున్న ప్రకారంగా అలా గత 5-6 రోజులుగా ఇంకో 500 ఎకరాలు కూడా వచ్చేసింది అని అంటున్నారు. ఇంకో 2,500 ఎకరాలు. ఇప్పుడు లోపల ఉన్నాయి అయితేనేమో అసలు ఎట్టి పరిస్థితుల్లో తప్పదు, అది ఎలాగైనా 1/2 ఎకరం 1/4 ఎకరం అంటే మధ్యలో ఉన్న వాటిని వదిలేయటం సాధ్యం కాదు. సరే ఏదన్నా ఒక పక్కన ఉన్నటిని వదిలేద్దామా అంటే మిగిలిన రైతులు అంటే 33,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు కూడా వాళ్ళని వదిలేశారు కదా మమ్మల్ని వదిలేయండి అనేటటువంటి వాదనలు కూడా అంటే వాళ్ళని వదిలేశారు కాబట్టి మమ్మల్ని కూడా వదిలేయండి అంటే ప్రభుత్వం పరోక్షంగా బలవంతంగా తీసుకుందని బలవంతం కాదు, ఆ రోజుకి విల్లింగ్గానే ఇచ్చారు. ఎందుకంటే ఎకరం 20 లక్షలు చేసేది ₹1 కోటి మనకి వస్తుంది అనేటటువంటి వాదంతో ఇచ్చారు. అసలు రాజధాని ఇక్కడే లేకపోతే వాళ్ళకి ఇది వచ్చేదే కాదు కదా. అది తీసుకెళ్ళి దోనకొండలోనో నూజుడిలోనో పెట్టుకుని ఉన్నట్టయితే వీళ్ళకి 20 లక్షలు కాదు 30 లక్షలు వచ్చేది, అంతకన్నా వచ్చేది అయితే కాదు రేటు. కాబట్టి అమ్ముకోవడానికే వాళ్ళు ముందుకు రాని పక్షంలో దానికి రేటు అంటే ఏమిటి అమ్ముకున్నా అమ్ముకోపోయినా సరే. ఆ మాటే వస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక ఆలోచన చేయొచ్చు. ఈ 3,000 ఎకరాలని ఓకే వాళ్ళు పంటలే పండించుకుంటారు, వాళ్ళు అమ్ముకోరు, వాళ్ళు 3 పంటలు పండిస్తారు, వాళ్ళకి ఇదే ఓకే. దాన్ని ఒక గ్రీన్ బెల్ట్గా నువ్వు పంటలు మాత్రమే పండించు, ఇక్కడ కట్టడాలు మాత్రం వద్దు అనేటటువంటి వాదన కూడా తెర మీద తీసుకురావచ్చు. తీసుకొస్తే అప్పుడు రైతులు నిర్ణయించుకుంటారు ఏమని, ప్రభుత్వానికి ఇచ్చేద్దామా లేక 3 పంటలే పండించుకుందామా, అటు పంటలే పండించుకుందామా, అది కూడా పాసిబిలిటీ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఈ రెండింటి మధ్య ఒక వేఅవుట్ మార్గం కనిపెట్టాల. అందుకని ప్రభుత్వం కూడా ఓపెన్ మైండ్తో ఉంది, పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్ మైండ్తో ఉన్నారు. కళ్యాణ్ గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, భూసేకరణ దగ్గర అవుతుంది. కానీ నిన్న అదే నేను అనేది ఇదే. ఇప్పుడు రేపు అది గ్రీన్ బెల్ట్గానే పంటలు పండించేదే బెల్ట్గానే వదిలేశారు అనుకోండి ప్రభుత్వం, అంటే ఇక్కడ కట్టడాలు మాత్రం వద్దు, పంటలు చెప్తున్నట్టుగా భూ సమీకరణకి ప్రాథమిక అంశం దగ్గర నుంచి అక్కడి నుంచి మనం ఆలోచించాలి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని పోస్ట్పోన్ చేసి దీన్ని భూసేకరణ పోస్ట్పోన్ చేసి నేను చెప్పిన ఆ ఫార్ములాకి ఓకే దాన్ని ఒట్టి వ్యవసాయం వరకే ఓకే అదేంటి అక్కడ కట్టడాలు మాత్రం వద్దు అనేది కనుక ప్రభుత్వం ఒక వాదన తీసుకొస్తే కొంతమంది రైతులు నాకెందుకులే ఇది ఎందుకు అని కొంతమంది కూడా ఇవ్వచ్చు, ఇంకా కొంతమంది మిగిలితే మిగలొచ్చు. చూద్దాం అటువంటి ఆలోచనలు కూడా వస్తాయేమో. ఎందుకంటే ఇప్పటికైతే విల్లింగ్గా ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళని మంచిగా చెప్పే తీసుకోవాలని ఆయన ఉద్దేశం. ఇప్పటికి 90% చేసి 10% చేయడానికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారం యాక్ట్స్ ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకపోయినప్పటికి కూడా వారిని గౌరవించి చేయడానికి ఇద్దరు కూడా దగ్గరకు ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కొంత మీడియేట్ చేసి అటు రైతులకి ఇటు ప్రభుత్వానికి ఒక మధ్య మార్గం కనుక్కుంటారని ఆశిద్దాం. రాకేష్ కుమార్ గారు, రాజధాని ప్రాంతంలో భూ సేకరణ భూ సమీకరణ ఈ అంశాలు తాజాగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలను మీరు ఎలా చూస్తారు?
ఒకటండి, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ బలంగా భూసేకరణ గురించి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరుగుతుంది. జరిగే క్రమంలో ఆల్రెడీ ఢిల్లీలో వాళ్ళు ధర్నా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రేపు అంటే మళ్ళీ 26 రోజున ధర్నా పెట్టారు. 29కి బంద్కు పిలుపునిచ్చారు. కానీ రేపు PM తోటి మీటింగ్ ఉంది. సడన్గా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు 1 ఇయర్ నుండి 15 నెలల నుంచి ఏం జరగలేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే మొత్తం భూసేకరణ ఆగిపోద్ది, రైతులకు న్యాయం జరుగుద్ది అనే విధంగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చిందని మనం రాజకీయ కోణంలో కూడా చూడాలి. ఎందుకంటే రైతుల కోణంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది కానీ రాజకీయ కోణంలోనే వచ్చిందని మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ అక్కడ ప్రతిపక్ష పార్టీ పోషించాల్సిన పాత్ర పోషిస్తూనే ఉంది. ఈయన ఏం చేయదలుచుకున్నాడు మిత్రపక్షంగా, నాకు మొత్తం అంటాడు అని మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు మేము మిత్రపక్షమే కానీ నేను బానిసను కాదు అంటాడు. బానిసను ఎవరన్నా అంతే. నేను అనేది ఏంటంటే ఘర్షణ కోరుకోను, పని కావాలి. కాబట్టి ఆయన అనేది ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంది అనేది ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా గమనించాలి, ఆంధ్ర ప్రజలు. ఎందుకంటే ఆయన 6 నెలలకోసారి ట్విట్టర్లో స్పందించి ఈరోజు యనమల రామకృష్ణుడు ఏదో అన్నాడని, రావెల కిషోర్ బాబు ఏదో అన్నాడని, ఎవరిదో భూమి పోతే ఎందుకు పోయిందని చెప్పేసి ఆయన వచ్చినటువంటి కార్యక్రమంలో ఆల్రెడీ వాళ్ళ అన్నం చూశాం. ప్రజారాజ్యం అని చెప్పేసి ప్రజలను వదిలిపెట్టేసి రాజ్యం ఎవరి దగ్గర ఉంటే దాంట్లో జాయిన్ అయిపోయాడు. ఈయన కొత్తగా జనసేనను మొదలుపెట్టాడు. ఈయన మరి జనాన్ని వదిలిపెట్టి ఏ సేనలో కలుస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఈయన ఏంటంటే ఈయన పోయినటువంటి పోరాటాన్ని కార్యక్రమాన్ని మేము తప్పుపట్టట్లేదు, కానీ నిత్యం ప్రజల్లో ఉండి పోరాటం చేయాల్సినటువంటి ఏదైతే చెప్పుకుంటున్నటువంటి ఇంటెన్షన్ ఉందో అక్కడ ఆల్రెడీ ప్రధాన ప్రతిపక్షం ప్రధానంగా పోరాడుతుంది. దాన్ని తక్కువ చేసే క్రమంలో మేము ఇంకో పోరాటాన్ని ముందుకు తోయాలన్న ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకొచ్చినారని మా అభిప్రాయం అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు లేనటువంటి పవన్ కళ్యాణ్ రేపు ఏది PMతో మీటింగ్ ఉంటే సడన్గా ఈరోజు నిన్న ఎందుకు పోయాడు, మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఒక్కొక్క కుప్ప మార్కెట్లో కూడా ఇవాళ రేపు కుప్పలు వస్తారు, ఏది గంపల్ని అమ్ముతారు కూరగాయలు, ఒక్కొక్క కుప్ప కూరగాయలు పెట్టుకొని ఓ రాయిని పట్టుకొని ఇట్లా సినిమాటిక్గా చూపిస్తూ సార్ తప్పకుండా మీరు నటుడిగా అని మేము గౌరవిస్తాం. తెలంగాణ ప్రజలు కావచ్చు, భారతదేశంలో ఎవరు కానీ నువ్వు యాక్టింగ్ చేసుకుంటా నేను గౌరవిస్తాను. కానీ ఈ యాక్టింగ్ నువ్వు ప్రజా పోరాటాలుగా మలవకుండా ఏదో ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం మాత్రం చేయొద్దని చెప్పేసి ఈ ఎవరైతే సినీ యాక్టర్స్ ఉన్నారో ఆయన ఎఫెక్ట్